Recording in progress. Good morning, everyone. Had breakfast? క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేయండి. ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అయిపోయిందా? చేశారు, అందరు కూడా నోట్ చేసుకున్నారా? క్లియర్. నెక్స్ట్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 చెప్పండి. చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 18 తర్వాత చేద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. ఏ కంపెనీ, వింటున్నారు అందరూ? యాక్టివ్? ఎస్. ఏ కంపెనీ ఇన్వైటెడ్ ద పబ్లిక్ టు సబ్స్క్రైబ్ ఫర్ 100 lakh equity shares of 100 rupees each at a premium of 10 rupees per share payable on allotment. చెప్పండి, టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు? 100 lakhs. ఇష్యూ ప్రైస్ ఎంత? 110. షేర్ ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్. సో ప్రీమియం ఒక 10 రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు. సో టోటల్గా 110 రూపీస్ ఆఫర్, 110 రూపీస్కి వాళ్ళు ఏంటంటే షేర్స్ ఆఫర్ చేస్తున్నారు. అయితే పేమెంట్స్ వర్ టు బి మేడ్ యాజ్ ఫాలోస్. పేమెంట్స్ ఎలా కలెక్ట్ చేస్తామండి అంటే, అప్లికేషన్లో 20 రూపీస్, అలాట్మెంట్లో 40 రూపీస్, ఫస్ట్ కాల్లో 30 అండ్ ఫైనల్ కాల్లో 20 రూపీస్. సో ఎంత వస్తుందండి టోటల్గా? 110 వచ్చేసింది. ఓకే. అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఫర్ 130 lakh షేర్స్. అప్లికేషన్స్ ఎంత వచ్చాయంటే అండి, 130 lakh షేర్స్కి వచ్చాయి. అప్లికేషన్స్ ఫర్ 20 lakh షేర్స్ వర్ రిజెక్టెడ్. 20 lakh షేర్స్ అయితే రిజెక్ట్ చేస్తాం. అండ్ అలాట్మెంట్ వాజ్ మేడ్ ప్రపోర్షనేట్లీ టు ద రిమైనింగ్ అప్లికెంట్స్. ఇక 130 lakhs ఏదైతే వచ్చాయో అందులో 20 lakhs తీసాం. సో 110 lakhs ఉన్నాయి కదా, ఆ 110 lakh షేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే అంటే మనం ప్రపోర్షనేట్గా ఇష్యూ చేస్తాం. ప్రొరేటా బేస్ మీద మనం ఏంటంటే అంటే వీ ఇష్యూడ్ ద షేర్స్. ఓకే. బోత్ ద కాల్స్ వర్ మేడ్ అండ్ ఆల్ ద మనీ వర్ రిసీవ్డ్ ఎక్సెప్ట్ ద ఫైనల్ కాల్ ఆన్ 3 lakh షేర్స్. సో ఇక్కడ ఏంటంటే అంటే బోత్ ద కాల్స్ వర్ మేడ్, రెండు కాల్స్ ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ ఉంది కాబట్టి 2 కాల్స్ కూడా చేసాం. అండ్ ఆల్ ద మనీ వర్ రిసీవ్డ్ ఎక్సెప్ట్ ద ఫైనల్ కాల్ ఆన్ 3 lakh షేర్స్ విచ్ వర్ ఫర్ఫిటెడ్ ఆఫ్టర్ డ్యూ నోటీస్. ఫైనల్ కాల్ రిలేటెడ్గా, ఫైనల్ కాల్లో ఎవరైతే పే చేయాలో వాళ్ళలో ఏంటంటే అంటే ఒక 3 lakh షేర్స్ పే చేయలేదు. సో ప్రాపర్ నోటీస్ ఇచ్చిన తర్వాత మనం ఏంటంటే అంటే ఆ 3 lakh షేర్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం. ఓకే, ఇంతవరకు క్లియరా? లేటర్ 2 lakh ఆఫ్ ద ఫర్ఫిటెడ్ షేర్స్ వర్ రీఇష్యూడ్ యాజ్ ఏ ఫుల్లీ పేడ్ ఎట్ 85 rupees per share పాస్ నెసెసరీ జనరల్ ఎంట్రీ. క్వశ్చన్ అర్థమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ క్వశ్చన్, కాకపోతే అమౌంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతే, బట్ క్వశ్చన్ వాజ్ సింపుల్. చూద్దాం. ఓకేనా? షల్ వి స్టార్ట్?
ఓకే, క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 జాగ్రత్తగా చూడండి క్వశ్చన్ మళ్ళీ. టోటల్గా మనం ఆఫర్ చేసింది ఎన్ని షేర్స్ అండి అంటే ఆఫర్డ్ షేర్స్ వాస్ 100 lakhs, కరెక్టా? ఇష్యూ ప్రైస్ వచ్చేసరికి 100 + 10 సెక్యూరిటీస్ ప్రీమియం, టోటల్గా 110. ఓకేనా? ఇంతవరకు క్లియరా? అయితే పబ్లిక్ ఎంత సబ్స్క్రైబ్ చేశారండి? సబ్స్క్రైబ్ చేసింది ఎంత అండి అంటే 130 lakhsకి సబ్స్క్రైబ్ చేశారు. సో దట్స్ వై ఈ 130 lakhsలో ఒక ఎన్ని ల్యాక్స్ మనం క్యాన్సిల్ చేస్తాం? 20 lakhs వాస్ రీఫండ్ ఇచ్చేసాం. ఇంకా 110 lakhs ఉన్నాయి మన దగ్గర, కరెక్టా? ఆ 110 lakhsకి ప్రొరాటా బేస్ మీద 100 lakh షేర్స్ ఇవ్వాలి, అంతేనా? 110 lakh షేర్స్ అప్లై చేశారు. మనం ఏంటండి అంటే 100 lakhsకి ఇవ్వాలి, అంతే. క్లియరా? సో దట్స్ ఇట్, ప్రాబ్లంలో ఇంకా అంతేనండి. ఇక రిమైనింగ్ ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ ఇచ్చారు. ఫస్ట్ కాల్ సెకండ్ కాల్లో కొంత ఒక 3 lakh షేర్స్ ఎవరైతే పే చేయలేదో ఆ 3 lakh షేర్స్ మనం ఫర్ఫిట్ చేస్తాం. క్లియర్? దట్స్ ఇట్. స్టార్ట్ చేయండి. నాతో పాటు ప్రాబ్లం చేసేయండి. ఏసీ కావాలి ఎవరికన్నా? నాట్ రిక్వైర్డ్. ఓకే. ఫస్ట్ ఎంట్రీ ఏం రికార్డ్ చేయాలండి? ఫస్ట్ ఎంట్రీ ఏంటండి? షేర్ ఎంట్రీ చెప్పండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. దట్స్ ఇట్, రికార్డ్ చేయండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎంతండి వాల్యూ? టోటల్గా మనం 130 lakh షేర్స్ కలెక్ట్ చేసుకున్నాం. 130 lakhs ఇంటూ అప్లికేషన్ మనీ ఎంత? 20 రూపీసా? 20 ఎంత వస్తుంది? 130 ఇంటూ 20 చేయండి. 2000 lakhsలో. సో 2600 రాసేయండి, నో ప్రాబ్లం. 2600 క్లియర్? నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి? రీఫండ్ ఇచ్చేసాం. బికాస్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ షేర్స్, అన్ని షేర్స్ లేవు కాబట్టి రీఫండ్ ఇచ్చేసాం. కాబట్టి జస్ట్ రివర్స్ ద ఎంట్రీని రివర్స్ చేయాలి. సో రివర్స్ చేయాలండి అంటే షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎన్ని షేర్స్ అండి మనం రీఫండ్ ఇస్తుంది? 20 lakh షేర్స్. 20 lakhs ఇంటూ 20 అంటే 400. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఎంట్రీ వాస్ ఏంటండి? షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. సో ట్రాన్స్ఫర్ చేసేయండి. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు
షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇంకా బికాస్ మనం ఎక్సెస్గా కలెక్ట్ చేస్తున్నాం కదా, దట్ ఎక్సెస్ అమౌంట్ విల్ బి అడ్జస్టెడ్ ఇన్ ద అలాట్మెంట్లో అడ్జస్ట్ చేస్తున్నాం. సో టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. క్యాపిటల్కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి? క్యాపిటల్కి యాక్చువల్గా మనం ఎంతండి, టోటల్గా మనం ఆఫర్ ఇష్యూ చేస్తుంది ఎంతండి అంటే 100 lakh షేర్స్. వీఆర్ ఆఫరింగ్ 100 lakh షేర్స్ ఇంటూ అప్లికేషన్ మనీ ఎంతండి అంటే 20 రూపీస్ కలెక్ట్ చేయాలి. సో ఒరిజినల్గా షేర్ క్యాపిటల్కి మనం పంపించాల్సింది ఎంతండి అంటే 2000. అలాట్మెంట్లో ఎంత రిసీవ్ చేసుకున్నామండి అంటే ఎక్సెస్ 10 lakhs ఏదైతే ఉన్నాయో 10 lakhs మీద 20 రూపీస్ కలెక్ట్ చేసాం, 200. టోటల్గా షేర్ అప్లికేషన్లో 2200 will be transferred to the share application and share allotment. Clear? Next entry. Share allotment account debit to share capital. Nothing but allotment ఏదైతే ఉందో allotmentకి డ్యూ ఎంట్రీ రికార్డ్ చేస్తాం. share allotment account debit to share capital account. share allotment account debit to share capital account. అలాట్మెంట్కి మనం ఎన్ని షేర్స్ ఇస్తున్నామండి? టోటల్గా 100 lakh షేర్స్. అలాట్మెంట్లో ఎంత కలెక్ట్ చేస్తున్నాం? 40. బట్ ఇక్కడ ప్రాబ్లం చెప్పలేదు. బట్ కాకపోతే ఏంటండి అంటే వీఆర్ కలెక్టింగ్ 40 రూపీస్లో 10 రూపీస్ ఏదైతే ప్రీమియం కలెక్ట్ చేస్తున్నారో 10 రూపీస్ కూడా ఇంక్లూడెడ్. క్వశ్చన్లో ఐ థింక్ ప్రింటింగ్ ఇవ్వలేదు అనుకుంటా, బట్ 10 రూపీస్ ఆల్సో ఇంక్లూడెడ్. సో ఎంట్రీ ఏమొస్తుంది మనకు అప్పుడు? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం. టు సెక్యూరిటీస్ ప్రీమియం. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. చెప్పండి బ్యాలెన్సెస్. 100 lakhs ఇంటూ 40 రూపీసా క్యాపిటల్కి? 30యా? బికాస్ 10 రూపీస్ మనకు వచ్చేసరికి ప్రీమియం. సో 30 రూపీస్, 3000 will be transferred to the capital. 100లో 10 rupees is the premium, 1000 will be transferred to the securities premium. టోటల్గా అలాట్మెంట్లో 4000 రావాలి. దట్ ఈస్ ద డ్యూ ఎంట్రీ. టోటల్గా షేర్ అలాట్మెంట్ చేసినప్పుడు వీ నీడ్ టు రిసీవ్ 4000 మనకి రావాలి. నెక్స్ట్ ఎంట్రీ రిసిప్ట్ ఎంట్రీ. మనం ఎంత అయితే రిసీవ్ చేసుకున్నామో అది రికార్డ్ చేసేయాలి. సో రిసిప్ట్ ఎంట్రీలో బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఏదైనా కాల్స్ ఇన్ ఏరియర్స్ ఏదైనా ఉన్నాయా మనకి ఇక్కడ? దర్ ఈస్ నో ఎనీ కాల్స్ ఇన్ ఏరియర్స్. సో డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఎంత రికార్డ్ చేయాలండి? 3000. ఎందుకు? ఆల్రెడీ అలాట్మెంట్లో మనం 200 ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాం ఇంతకుముందే. అర్థమవుతుందా? ఆల్రెడీ ఇక్కడ 200 ఆల్రెడీ రికార్డ్ చేసాం కదా అలాట్మెంట్లో. ఇక టోటల్గా మనకి ఎంత రావాలండి? అలాట్మెంట్లో 4000 రావాలి. ఆల్రెడీ 200 రికార్డ్ చేసాం. లైక్ 200 ఆల్రెడీ కలెక్టెడ్ ఇన్ ద అప్లికేషన్లోనే 200 కలెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు అలాట్మెంట్లో ఓన్లీ 3800 మాత్రమే పే చేస్తారు మనకి 4000 రావాలి. బట్ ఆల్రెడీ 200 ఎప్పుడో వచ్చేస్తుంది కాబట్టి 3800 ఇప్పుడు వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్లో 3800. నెక్స్ట్ ఎంట్రీ డైరెక్ట్గా ఫైనల్ కాలేనా? ఇంకా ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ ఏం లేదా? ఫస్ట్ కాల్ ఉందా? అప్లికేషన్ అయిపోయింది, 1 సెకండ్ అలాట్మెంట్ అయిపోయింది, ఫస్ట్ కాల్ ఉంది కదండి మనకి 30 రూపీస్. సో ఫస్ట్ కాల్ రికార్డ్ చేయాలి. ఫస్ట్ కాల్లో రికార్డ్ చేయండి. ఎంట్రీ ఏంటండి? దట్స్ ఇట్. రాయండి. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు
షేర్ క్యాపిటల్ అకౌంట్, టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంతండి వాల్యూ? టోటల్గా 100 షేర్స్, 100 lakh షేర్స్. అలాట్మెంట్లో ఎంత కలెక్ట్ చేస్తున్నాం? అలాట్మెంట్లో ఎంత కలెక్ట్ చేస్తున్నాం? అలాట్మెంట్లో ఎంత కలెక్ట్ చేస్తామండి? 40 రూపీసా? అంతేనా? 40 రూపీస్ రికార్డ్ చేయండి. మరి 40 ఏంటి? అచ్చా, అలాట్మెంట్ ఎంట్రీ అయిపోలేదు ఇంకా. సరే, నేను అలాట్మెంట్ అన్నానా? ఓకే. ఫస్ట్ కాల్ రిలేటెడ్గా ఎంత కలెక్ట్ చేస్తున్నాం? 30 రూపీస్. ఓకే, 30 రూపీస్ రికార్డ్ చేయండి. సో ఎంట్రీ ఇది రాసి నేను అది అడిగితే అదే చెప్తారా? సూపర్, కాన్సన్ట్రేషన్ ఈజ్ నైస్ కదా. 100 into 30 అంటే టోటల్ ఎంత? 3000. షేర్ ఫస్ట్ కాల్ డి ఎంట్రీ రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ రిసిప్ట్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఎంతండి? ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం? బికాజ్ ఏదైనా చెప్పారా? ఎవరైనా పే చేయలేదని చెప్పారా ఫస్ట్ కాల్లో? ఏమీ చెప్పలేదు కాబట్టి డైరెక్ట్గా 3000 విల్ బీ కలెక్టెడ్. టోటల్ 3000 విల్ బీ కలెక్టెడ్. క్లియర్? అర్థమవుతుంది అందరికీ? నెక్స్ట్ ఎంట్రీ షేర్ ఫైనల్ కాల్. ఫైనల్ కాల్ రిలేటెడ్గా డ్యూ ఎంట్రీ రికార్డ్ చేయాలి. సో షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంతండి ఫైనల్ కాల్లో? 20 రూపీసా? సో 100 into 20. 2000. నెక్స్ట్ ఎంట్రీ రిసిప్ట్ ఎంట్రీ. రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేయాలి. సో రిసిప్ట్ ఎంట్రీలో ఎంట్రీ ఏమొస్తుందండి మనకి? రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. బ్యాంక్ అకౌంట్ డెబిట్. బట్ ఇక్కడ ఏంటండి అంటే ఫైనల్ కాల్లో ఏం జరుగుతుందండి అంటే జాగ్రత్తగా చూడండి. బోత్ ద కాల్స్ వర్ మేడ్ అండ్ ఆల్ ద మనీస్ వర్ రిసీవ్డ్ ఎక్సెప్ట్ ద ఫైనల్ కాల్. ఫైనల్ కాల్లో ఏం జరుగుతుందండి అంటే 3 lakh షేర్స్ విచ్ ఆర్ ఫర్ఫిటెడ్ 3 lakh షేర్స్ విచ్ ఆర్ ఫర్ఫిటెడ్ ఆఫ్టర్ డ్యూ నోటీస్. అంటే ఎందుకు అండి అంటే ఈ 3 lakhs రిలేటెడ్గా షేర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పే చేయలేదు ఫైనల్ కాల్. ఆన్ ఫైనల్ కాల్ ఎక్సెప్ట్ ద ఫైనల్ కాల్ ఆన్ 3 lakh షేర్స్ విచ్ ఆర్ ఫర్ఫిటెడ్ ఆఫ్టర్ డ్యూ నోటీస్ షేర్స్ వర్ రిజెక్టెడ్ అండ్ ద అలాట్మెంట్ వాజ్ మేడ్. ఓకే, సో టోటల్గా 3 lakh షేర్స్ ఉన్నాయండి. ఆ 3 lakh షేర్స్ ఏంటంటే దే డిడెంట్ పే ద ఫైనల్ కాల్. ఫైనల్ కాల్ అమౌంట్ పే చేయలేదు. దట్స్ వై వీఆర్ క్యాన్సిలింగ్ ద షేర్స్. సో ఇప్పుడు ఫైనల్ కాల్లో మనం రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేస్తున్నాం. రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేసినప్పుడు ఈ 3 lakhs ఏం చేయాలి? ఈ 3 lakh షేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే అమౌంట్ ఇవ్వాలో దాన్ని మనం బ్యాంక్లో రికార్డ్ చేస్తామా? రికార్డ్ చేయం. బికాస్ దే డిడెంట్ పెయిడ్, పే చేయలేదు. ఎక్కడ రికార్డ్ చేయాలి? కాల్స్ ఇన్ అరియర్స్. సో రిసీవబుల్ కింద చూపించాలి ఇంకా, ఎందుకంటే ఫైనల్ కాల్ టైంకి వాళ్ళు పే చేయలేదు ఇంకా. దట్స్ వై రిసీవబుల్ కింద రికార్డ్ చేయాలి. నథింగ్ బట్ కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ అనేది డెబిట్ చేయాలి. సో చెప్పండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్. ఫస్ట్ రిసిప్ట్ ఎంట్రీ రాసేసుకోండి. ఆ తర్వాత ఫర్ఫిట్చర్ జరుగుతుంది కదా. పే చేయలేదు అని తెలిసింది, కాల్స్ ఇన్ అరియర్స్ రికార్డ్ చేస్తాం, ఆ తర్వాత ఫర్ఫిట్ చేస్తాం. సో కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్లో ఎంత రిసీవ్ చేసుకుంటారు? బ్యాంక్ అకౌంట్లో ఎంత రిసీవ్ చేసుకుంటారండి? టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పటివరకు షేర్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 100 షేర్స్, 100 lakh షేర్స్ ఉన్నాయి. 100 lakhsలో ఎన్ని lakhs షేర్స్ మనం పే చేయట్లేదు? 3 lakhs. అంటే మన దగ్గర ఇంకా 97 lakhs షేర్స్ ఉన్నాయి. ఆ 97 lakh షేర్స్కి ఫైనల్ కాల్లో ఎంత కలెక్ట్ చేసుకుంటాం మనం? 20 రూపీస్. మల్టిప్లై చేసి చెప్పండి.
1940. కావాల్సిన ఏరియాస్లో ఎంత ఉంటుంది అప్పుడు 60. సో టోటల్ వచ్చేసరికి 2000. అయిపోయిందా? అర్థమవుతుందా? కావాల్సిన ఏరియాస్కి మనం 60 ట్రాన్స్ఫర్ చేస్తాం, అంతే, సింపుల్. నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి? పర్ఫిట్ చేసేస్తున్నామా షేర్స్ని? ఆ 3 lakh షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 lakh షేర్స్ని కూడా పర్ఫిట్ చేయాలి. పర్ఫిట్ చేయాలంటే ఎంట్రీ ఏంటి? ఏంటండి? షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, సెక్యూరిటీస్ ప్రీమియం, బికాస్ ఆల్రెడీ పే చేస్తారు అది. సో పే చేస్తారు కాబట్టి ఆల్రెడీ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ వాజ్ ట్రాన్స్ఫర్డ్, బ్యాలెన్స్ షీట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, దాన్ని ఇక్కడ డిస్టర్బ్ చేయకూడదు మనం. సో దట్స్ వై షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ ఏరియర్స్ ఇంకా మనం రిసీవ్ చేసుకోం కాబట్టి దాన్ని ఆ అకౌంట్ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నాం. టు కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్. నెక్స్ట్ టు షేర్ ఫర్ ఫ్యూచర్, బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ అంతా కూడా మనం ఏంటంటే అంటే ఒక షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకేనా? చెప్పండి, షేర్ క్యాపిటల్ అకౌంట్కి ఎంత పంపించాలి, కాల్స్ ఇన్ ఏరియర్స్కి ఎంత పంపించాలి? కాల్స్ ఇన్ ఏరియర్స్ ఎంతండి? 60, కరెక్టా? షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్, షేర్ ఫర్ ఫ్యూచర్కి ఎంత పంపించాలి? ఇప్పటి వరకు ఎంతైతే అమౌంట్ కలెక్ట్ చేశారో ఆ అమౌంట్ అంతా కూడా ఫేస్ వాల్యూ అంతా కూడా మనం షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్కి పంపిస్తాం. క్యాలిక్యులేట్ చేయండి ఎంత అమౌంట్ కలెక్ట్ చేశారో. అప్లికేషన్లో ఎంత కలెక్ట్ చేశారు? 20. అలాట్మెంట్లో 30. యాక్చువల్గా అయితే 40, 10 రూపీస్ ప్రీమియం కాబట్టి అది తీసేయండి. 30 + 20 50. నెక్స్ట్ ఫస్ట్ కాల్లో 30 అంటే టోటల్ ఎంత అండి? 80 కదా? 50 సారీ 80 అనా? 30 + 20 చెప్పారు కదా, 50 + 30 80. టోటల్గా 80 రూపీస్ కలెక్ట్ చేసాం. ఫైనల్ కాల్ రిసీవ్ చేసుకున్నాం మనం? ఫైనల్ కాల్ రిసీవ్ చేసుకోలేదు. సో ఫేస్ వాల్యూ టోటల్గా 80 రూపీస్ కలెక్ట్ చేసాం. ఆ 80 అనేది ఎన్ని షేర్స్ మీద కలెక్ట్ చేశారు? లైక్ 3 lakhs మీద కలెక్ట్ చేసాం లేదా? అవే కదా మనం క్యాన్సిల్ చేస్తుంది. సో 3 lakhs మీద 80 అంటే ఎంత వస్తుందండి? 214 240. అచ్చా 240. 240 ఈజ్ ద షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్. షేర్ క్యాపిటల్కి ఎంత పంపిస్తాం? సేమ్ అదే బ్యాలెన్స్. ఇప్పటివరకు ఏదైతే మనం క్రెడిట్ చేసుకుంటూ వచ్చామో ఆ బ్యాలెన్స్ అంతా కూడా మనం క్యాన్సిల్ చేసేయాలి. అలాట్మెంట్ అప్పుడు 20 రికార్డ్ చేసాం, అప్లికేషన్ అప్పుడు 30 రికార్డ్ చేసాం, ఫస్ట్ కాల్ అప్పుడు 30, ఇంకా ఫైనల్ కాల్ అప్పుడు. సో టోటల్ ఎంతండి మనకి? 100 రికార్డ్ చేసాం కదా, 100కి షేర్ క్యాపిటల్కి ఆల్రెడీ క్రెడిట్ చేసాం కాబట్టి నౌ వీఆర్ డెబిటింగ్. సో ఆ 100 × 3 ఎంతండి? అయిపోయింది, ఎంట్రీ అయిపోయింది. దిస్ ఈస్ పర్ఫిటెడ్ ఎంట్రీ. షేర్స్ పర్ఫిట్ చేసినప్పుడు ఎంట్రీ రికార్డ్ చేస్తాం. అర్థమవుతుందా? షూర్? ఎస్. ఇప్పుడు ఏంటండి అంటే నెక్స్ట్ ఏం చేశారండి ప్రాబ్లంలో వీళ్ళు? లేటర్ 2 lakh ఆఫ్ ద ఫర్ఫిటెడ్ షేర్స్, టోటల్గా ఫర్ఫిట్ చేసింది 3 lakhs. ఆ 3 lakhsలో 2 lakh షేర్స్ మాత్రం మనం రీఇష్యూ చేస్తున్నాం. అంటే ఇంకా 1 lakh షేర్స్ మన దగ్గర ఉన్నాయి, క్యాన్సిల్ షేర్స్ అలాగే ఉన్నాయి, ఇంకా ఎవరికి రీఇష్యూ చేయలేదు. క్లియర్ ఇంతవరకు? టోటల్గా మన దగ్గర 3 lakh షేర్స్ ఉన్నాయి క్యాన్సిల్ చేసినవి, అందులో 2 lakh షేర్స్ వేరే పర్సన్కి మనం సెల్ చేస్తున్నాం, ఇంకా 1 lakh షేర్స్ మన దగ్గర ఉన్నాయి. క్లియరా ఇది? సో అవుట్ ఆఫ్ 3 lakhs 2 lakh ఆఫ్ ద ఫర్ఫిటెడ్ షేర్స్ వర్ రీఇష్యూడ్ యాజ్ ఫుల్లీ పెయిడ్ కింద రీఇష్యూ చేస్తున్నాం ఎట్ 85 రూపీస్ పర్ షేర్. అంటే ఎట్ పారా, ఎట్ ప్రీమియమా, ఎట్ డిస్కౌంటా? ఎంత డిస్కౌంట్? ఎంత? 15. బికాస్ యాక్చువల్గా మన షేర్ యొక్క ఫేస్ వాల్యూ 100 రూపీస్ అయితే వీళ్ళకి మనం 85 రూపీస్కే ఇస్తున్నాం, అది కూడా ఫుల్లీ పెయిడ్ అంటున్నాం. సో టోటల్గా 100 రూపీస్ షేర్ని 85 రూపీస్కి ఇస్తున్నాం అంటే వీఆర్ గివింగ్ ఎట్ డిస్కౌంట్ 15 రూపీస్ డిస్కౌంట్కి ఇస్తున్నాం. ఆ డిస్కౌంట్ ఎక్కడి నుంచి యూటిలైజ్ చేసుకోవచ్చు? షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. సో మ్యాక్సిమం షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ ఎక్సీడ్ అవ్వకూడదు. చెప్పండి, ఈ 2 lakhs రీఇష్యూ చేస్తున్నాం కదా, ఈ 2 lakhs రిలేటెడ్గా షేర్ ఫర్ ఫ్యూచర్లో బ్యాలెన్స్ ఎంత ఉంది? 2 lakhs రిలేటెడ్గా షేర్ ఫర్ ఫ్యూచర్లో బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందండి? 160. ఎలా క్యాలిక్యులేట్ చేశారు? యాక్చువల్గా 80 షేర్స్కి అయితే కాదు, 80 షేర్స్ కాదు కదా, 3 lakhs షేర్స్కి అయితే మనకి 240 వస్తుంది షేర్ ఫర్ ఫ్యూచర్.
అలాగైతే 2 lakh షేర్స్కి ఎంత అవుతుంది? 2 lakh షేర్స్కి అయితే ఎంత అవుతుందండి అంటే 2 into 240 divided by 3. కరెక్టా? 160 is the share forfeiture balance. Share forfeiture balance for 2 lakh shares. కరెక్టా? అంతేనండి. అర్థమవుతుందా? 2 lakhs రిలేటెడ్గా మన దగ్గర 160 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. అయితే మనం డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాం? 15 రూపీస్ ఇస్తున్నాం. 15 రూపీస్ ఇంటూ ఎన్ని షేర్స్ అలాగా 2 lakh షేర్స్కి ఇస్తున్నాం అంటే ఎంతండి? అంటే 30 lakhs అనేది మనం డిస్కౌంట్ ఇస్తున్నాం. ఆ డిస్కౌంట్ అనేది మన దగ్గర 160 కదా బ్యాలెన్స్ ఉంది. సో యూ కెన్ యూటిలైజ్. సో విత్ ఇన్ ద రూల్స్ ప్రకారంగానే మనం ఏంటండి అంటే వీఆర్ గివింగ్ ద రీఇష్యూ. సో ఇప్పుడు ఎంట్రీ రికార్డ్ చేయండి. లాస్ట్ ఎంట్రీ వాస్ రీఇష్యూ చేస్తున్నాం. రీఇష్యూ చేస్తే మనకి ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. బ్యాంక్ అకౌంట్ డెబిట్. సో వీఆర్ గివింగ్ ఎ డిస్కౌంట్. షేర్ ఫర్ ఫ్యూచర్ని యూటిలైజ్ చేసుకోవాలి. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్లో ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం సార్? టోటల్ 2 lakh ఇష్యూ చేసాం. 2 lakh షేర్స్కి ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాం? 85 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం ఈచ్ షేర్కి. సో ఎంత వస్తుందండి? ఎంత? 170. షేర్ ఫర్ ఫ్యూచర్లో ఎంత యూటిలైజ్ చేస్తున్నాం? 2 into 15 ఎంత? 30. సో టోటల్గా షేర్ క్యాపిటల్ విల్ బి 200. అయిపోయింది. ఏంటండి? ఇంకా లాస్ట్ ఎంట్రీ కూడా ఉంది. ఇప్పుడు చూడండి, షేర్ ఫర్ ఫ్యూచర్లో ఇంకా బ్యాలెన్స్ ఉందా మన దగ్గర? ఎంత ఉందండి? 130. బికాస్ బ్యాలెన్స్ ఎంత అండి అంటే బ్యాలెన్స్ ఇన్ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ వాస్ టోటల్గా మనకి 160 ఉండేది. యూటిలైజ్డ్ 30 డిస్కౌంట్ ఇచ్చి యూటిలైజ్ చేసాం కాబట్టి సో బ్యాలెన్స్ వాస్ 130. ఈ బ్యాలెన్స్ ఇప్పుడు ఏం చేయాలండి? క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. బికాజ్ ఇక రీఇష్యూ జరిగిపోయింది. ఆ షేర్స్ క్యాన్సిల్ షేర్స్ ఏవైతే ఉన్నాయో రీఇష్యూ చేస్తాం. ఇక మళ్ళీ రీఇష్యూ చేయం కదా. ఒకసారి రీఇష్యూ అయిపోయిందంటే ఇక అంత క్లోజ్ అయిపోయింది షేర్స్ అనేది. సో దట్స్ వై ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ అంతా కూడా ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. క్యాపిటల్ రిజర్వ్. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ రిజర్వ్కి పంపించేస్తున్నాం. ఎంతండి అంటే 130. దట్స్ ఇట్. 1 lakh షేర్స్ మీద మనకి బ్యాలెన్స్ ఉంది. ఎంతండి అంటే ఇక్కడ 1 lakh షేర్స్, ఇక్కడ టోటల్గా 3 lakhs కదండి. 2 lakhs రీఇష్యూ చేసాం. ఇంకా 1 lakh రీఇష్యూ చేయలేదు. ఆ రిలేటెడ్గా మనకి ఏంటండి అంటే వీ హ్యావ్ సమ్ షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్. సో రీఇష్యూ చేయని షేర్స్ మీద ఏదైతే బ్యాలెన్స్ షేర్ ఫర్ ఫ్యూచర్ ఉందో ఆ బ్యాలెన్స్ దేనికోసం యూస్ చేయాలండి? ఆ బ్యాలెన్స్ ఏం చేయాలి? రీఇష్యూ జరగలేదు, ఇంకా 1 lakh షేర్స్ రీఇష్యూ చేయలేదు మనం. ఆ రీఇష్యూ చేయని షేర్స్ మీద కూడా షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ ఉంది. ఆ షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ ఏం చేయాలి? అడిషన్స్ టు క్యాపిటల్ కింద క్యాపిటల్కి యాడ్ చేసేయాలి. అంటిల్ రీఇష్యూ జరిగేంత వరకు కూడా క్యాపిటల్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎప్పుడైతే రీఇష్యూ జరుగుతుందో అప్పుడు ఏదైనా డిస్కౌంట్కి ఇష్యూ చేస్తే షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ నుంచి యూటిలైజ్ చేసేసి బ్యాలెన్స్ అగైన్ మళ్ళీ క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. దట్స్ ఇట్. క్లియర్? ఎస్. ఒకసారి చూసుకోండి ప్రాబ్లం. డౌట్ ఉంటే అడగండి ఎక్కడన్నా.
కంప్లీట్ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్ ఒకసారి చూడండి. 19th క్వశ్చన్ చేయగలరు లేదో చూడండి ఒకసారి. నైన్టీన్త్ క్వశ్చన్ చేయగలరా అండి? గివ్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ద ఫాలోయింగ్. 3 టైప్స్లో ఇచ్చారు మనకి, ఆ 3 టైప్స్ కూడా జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయమంటున్నారు. ఓకేనా? క్వశ్చన్ మొత్తం 3 పార్ట్స్ అవి, 3 డిఫరెంట్ పార్ట్స్ అవి, ఇండివిజువల్గా చెక్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి. పీకే లిమిటెడ్ ఫర్ఫిటెడ్ 10,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫస్ట్ కాల్ ఆఫ్ 2 rupees అండ్ ఫైనల్ కాల్ ఆఫ్ 3 rupees per share. These shares were reissued at a discount of 3.5 rupees per share. సో రీఇష్యూ చేస్తారంటే 3.5 per share. చెప్పగలరా ఎంట్రీ చెప్పగలరా? చెప్పండి. పర్ఫిట్ చేస్తున్నారు, పర్ఫిటెడ్ ఎంట్రీ చెప్పండి. షేర్ క్యాపిటల్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. ఎంత అండి? ఎంత డెబిట్ అవ్వాలి? కరెక్ట్. 16 and 17 విల్ డూ లేటర్ అండి. జస్ట్ ఈ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చేద్దాం. జస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే లైక్ మనం ఏదైతే ప్రాబ్లమ్స్ చేసామో ఆ ఫ్రీక్వెంట్లో వెళ్తున్నాం. సో అవి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. అయిపోయింది మ్యాథ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ ఇవన్నీ సిమిలర్ ప్రాబ్లమ్సే. లైక్ షేర్ ఫర్ ఫ్యూచర్ ఇదంతా ఒకటే స్ట్రక్చర్లో ఉంటాయి. అవి ఏంటంటే ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, లైక్ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వర్కింగ్స్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ వర్కింగ్స్ చేసాం, ఇలాగ వర్కింగ్స్ చేస్తున్నాం కదా, అదంతా ఒక స్టేట్మెంట్ రూపంలో చేయాలి అంతే ఆ ప్రాబ్లమ్స్లో. సో అదొక జస్ట్ ప్రజెంటేషన్ చేంజ్ అవుతుందని ఇక్కడ చేయించట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత విల్ డూ దోస్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్. ఎంట్రీ ఏంటండి? బ్యాంక్ అకౌంట్ మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత డెబిట్లో ఎంత వాల్యూ రికార్డ్ చేయాలి? 1 lakh. ఎందుకు 1 lakh రికార్డ్ చేస్తున్నారు? ఎందుకు? మనం ఇప్పుడు ఫర్ఫిట్ చేస్తున్నాం ఆఫ్టర్ ఫైనల్ కాల్ అయిపోయిన తర్వాత మనం ఫర్ఫిట్ చేస్తున్నాం. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫస్ట్ కాల్ పే చేయలేదు, అలాగే ఫైనల్ కాల్ కూడా పే చేయలేదు. అంటే ఫస్ట్ కాల్ అడిగాం మనం, ఎంత అడిగాం? 2 rupees అడిగాం, పే చేయలేదు. అచ్చా నెక్స్ట్ కాల్ వరకు అన్న టైం వెయిట్ చేసాం. ఫైనల్ కాల్ చేసాం, ఫైనల్ కాల్ 3 rupees పే చేయాలి. సో మొత్తం ఫస్ట్ కాల్ అండ్ సెకండ్ కాల్ పే చేయడం అని అడిగాం. ఫైనల్ కాల్ కూడా పే చేయలేదు, ఫస్ట్ కాల్ పే చేయలేదు, ఫైనల్ కాల్ కూడా పే చేయలేదు. సో దెన్ వీ ఫర్ఫిటెడ్. సో ఫర్ఫిట్ చేయాలంటే ఫైనల్ కాల్ వరకు మీరు వెయిట్ చేయరు కదా. ఒకవేళ మీరు ఫస్ట్ కాల్లోనే ఫర్ఫిట్ చేస్తే ఫైనల్ కాల్ వరకు వెయిట్ చేయరు, లైక్ ఫైనల్ కాలే ఉంటుంది అసలు. సో ఫైనల్ కాల్ వరకు కూడా వెయిట్ చేశారంటే సో ఫైనల్ కాల్ తర్వాత మాత్రమే ఫర్ఫిట్ జరిగింది. ఇది క్లియర్ కదా, బేసిక్ థింగ్. అయితే ఫైనల్ కాల్ తర్వాత మనకి ఫర్ఫిట్ జరిగిందంటే అప్ టు ద ఫైనల్ కాల్ ప్రతిసారి కూడా మనం డ్యూ ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్ళామా? డ్యూ ఎంట్రీస్ ప్రతిసారి రాసుకుంటూ ఆ 10 rupees ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ 10 rupeesకి డ్యూ ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్ళి ఉంటాం. అంటే ప్రతిసారి కూడా 10 rupeesకి బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ 10 rupees కూడా ఆల్రెడీ షేర్ క్యాపిటల్కి వెళ్ళి క్రెడిట్ అయిపోయి ఉంటుంది. అతను పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూ ఎంట్రీలో మనం అతను పే చేస్తారని ముందుగానే క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేసేస్తాం. అదే కదా డ్యూ ఎంట్రీ. ఫస్ట్ కాల్కి డ్యూ ఎంట్రీ ఏంటండి? షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ క్రెడిట్ చేస్తున్నామా? పే చేశారు. అతను పే చేయకముందుగానే మనం క్యాపిటల్ క్రెడిట్ చేసేస్తాం. లైక్ అతను క్యాపిటల్ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కదా షేర్స్ అతనికి, మన దగ్గర నుంచి క్యాపిటల్ బ్యాలెన్స్ అనేది అతనికి లైబిలిటీ కింద చూపించేస్తాం. అర్థవుతుందా? ఆ తర్వాత హీ విల్ పే. సో అలా ఏంటంటే మనం క్యాపిటల్కి ఆల్రెడీ 10 rupees చూపించేసాం ఫైనల్ కాల్ వరకు. బట్ ఫైనల్ కాల్ తర్వాత ఏంటంటే అతను ఫస్ట్ కాల్ పే చేయలేదు, ఫైనల్ కాల్ కూడా ఇంకా పే చేయలేదు. దట్స్ వై వీఆర్ క్యాన్సిలింగ్ ద షేర్స్ని క్యాన్సిల్ చేస్తున్నాం. అంటే మనం ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్లో బుక్స్లో ఏదైతే షేర్ క్యాపిటల్ అకౌంట్ రాసామో ఆ షేర్ క్యాపిటల్ అంతా కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసేయాలి. ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే క్రెడిట్ అవుతుందో ఆ క్యాపిటల్ బ్యాలెన్స్ అంతా ఇప్పుడు డెబిట్ అవ్వాలి. డెబిట్ అవ్వాలంటే ఏ వాల్యూకి డెబిట్ అవ్వాలండి? ఏ వాల్యూకి అయితే క్రెడిట్ అయిందో ఆ వాల్యూతో డెబిట్ అవ్వాలి. ఇప్పుడు వరకు ఏ వాల్యూతో క్రెడిట్ అయిందండి అంటే 10 rupees ఫేస్ వాల్యూతో క్రెడిట్ అయింది. లైక్ అప్లికేషన్లో 2, అలాట్మెంట్లో 3 ఏదైనా అవ్వచ్చు. బట్ టోటల్గా 10 rupees అయితే క్రెడిట్ అయింది. సో ఆ 10 rupeesని ఇప్పుడు మనం డెబిట్ చేసి క్యాన్సిల్ చేసేయాలి. సో షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ 10 rupees ఇస్ ద ఫేస్ వాల్యూ. నెంబర్ ఆఫ్ షేర్స్ ఏంటండి? 10,000 కదా. ఫర్ఫిట్ చేస్తుంది 10,000 ఇంటూ 100 అంటే 1 lakh వస్తుంది. క్లియరా? నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఏంటండి? షేర్ క్యాపిటల్ అకౌంట్ 1 lakh అయిపోయింది. నెక్స్ట్ టు
కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్. ఎందుకు కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ క్రెడిట్ చేస్తున్నారు? కట్టరు కాబట్టి. ఇంకొకటి, ఆల్రెడీ మనం కడతారు అని ఇంతకుముందు రికార్డ్ చేసాం, రిసీవబుల్లో రికార్డ్ చేసాం కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ చేసేయాలి ఆ ఎంట్రీ. అర్థవుతుందా? ఎక్కడ రికార్డ్ చేసాం మనం వాళ్ళు పే చేస్తారు అని? ఎక్కడ రికార్డ్ చేసాం? ఫైనల్ కాల్లో కూడా రికార్డ్ చేసామా? షూరా? షూర్. సో ఫస్ట్ కాల్లో కూడా కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ చేసాం. ఏదైతే అమౌంట్ అతను పే చేస్తా ఉన్నారో ఎంత అమౌంట్ అండి, ఫస్ట్ కాల్లో 2 రూపీస్ పే చేస్తారు అని కాల్స్ ఇన్ అరియర్స్లో రికార్డ్ చేసాం. సెకండ్ కాల్లో కూడా అతను పే చేస్తారు, ఎంత 3 రూపీస్ పే చేస్తారు అని డెబిట్ చేసాం. సెకండ్ కాల్ కూడా అయిపోయిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే హీ డిడ్ంట్ పేడ్, సో దట్స్ వై వీఆర్ ఫర్ఫిటెడ్ ద షేర్స్. సో ఆ టోటల్గా 5 రూపీస్ ఏదైతే ఉందో ఆ 5 రూపీస్ కాల్స్ ఇన్ అరియర్స్లో డెబిట్లో ఉంది మన దగ్గర. సో నౌ వీ నీడ్ టు క్యాన్సిల్ దట్. క్యాన్సిల్ చేయాలంటే కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ అనేది క్రెడిట్ చేయాలి. సో 2 కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ ఎంతండి వాల్యూ ఎంత? 10,000 షేర్స్ మల్టిప్లైడ్ విత్ 5 రూపీస్, టోటల్గా 50,000. నెక్స్ట్ ఎంట్రీ 2 షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో ఏం రికార్డ్ చేయాలి యాక్చువల్గా అయితే? నార్మల్గా ఏం రికార్డ్ చేస్తాం షేర్ ఫర్ ఫ్యూచర్లో? టోటల్గా మనం గెయిన్ లైక్ ఎంత రిసీవ్ చేసుకున్నాం అంతేనా? ఫేస్ వాల్యూ ఆఫ్ ద అమౌంట్ వి రిసీవ్డ్, కరెక్టేనా? ఫేస్ వాల్యూ ఆఫ్ ద అమౌంట్ వి రిసీవ్డ్. ఎంత ఫేస్ వాల్యూ రిసీవ్ చేసుకుని ఉంటాం? అప్లికేషన్ రిసీవ్ చేసుకుని ఉంటాం, అలాట్మెంట్ కూడా రిసీవ్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ కాల్ అండ్ ఫైనల్ కాల్ 5 రూపీస్ అంటే అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ 5 రూపీస్, కరెక్టా? అంటే ఆ 5 రూపీస్ కూడా మనం ఆల్రెడీ కలెక్ట్ చేసుకుని ఉంటాం. ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద గెయిన్ ఫర్ అస్. మనం ఇంకా మళ్ళీ షేర్ హోల్డర్ పే చేయము అది, ఓకేనా? అతని దగ్గర నుంచి కలెక్ట్ చేసాం, అతని షేర్స్ క్యాన్సిల్ చేసాం. ఎందుకు? హీ డిడెంట్ పేడ్ ద రిమైనింగ్ 2 కాల్స్ పే చేయలేదు కాబట్టి అతని షేర్స్ మనం క్యాన్సిల్ చేసేస్తున్నాం. సో అతని షేర్స్ క్యాన్సిల్ చేసేటప్పుడు అతను ఏదైతే పే చేశారో ఆ అమౌంట్ మళ్ళీ మనం అతనికి రిటర్న్ ఇవ్వము. అర్థమవుతుందా? సో దట్స్ వై ఆ గెయిన్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. స్టార్ట్ చేయండి ఎంట్రీ. Entry will be share capital account debit to calls in arrears account to share for future account. To share for future account. File entries to share for future account. షేర్ క్యాపిటల్లో మనకి 10,000 into 10, it was 1 lakh. కాల్స్ ఇన్ ఏరియాస్లో 10,000 into 5, 50,000. సేమ్ షేర్ ఫర్ ఫ్యూచర్లో కూడా 10,000 into 5, 50,000. సో కావాలంటే నీట్గా ఇంకా అర్థమయ్యే విధంగా కూడా రాసుకోండి. ఈ 5 వచ్చేసరికి ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ నాట్ పెయిడ్. ఈ 5 వచ్చేసరికి అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ పెయిడ్. పే చేసింది షేర్ ఫర్ ఫ్యూచర్ కూడా పంపించాం. పే చేయండి కాల్స్ అండ్ ఏరియాస్ ఏదైతే ఉందో ఆ కాల్స్ అండ్ ఏరియాస్ క్యాన్సిల్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏమైనా ఉంది ఇంకా ఈ ట్రాన్సాక్షన్లో ఇంకేమైనా పాస్ చేయాలి ఎంట్రీస్ మనం? అంతే కదా. ఇంకా రీఇష్యూ కూడా జరిగింది ఇక్కడ. దీస్ షేర్స్ వర్ రీఇష్యూడ్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 3.5 రూపీస్ పర్ షేర్. రీఇష్యూ చేసామంట. డిస్కౌంట్ ఎంత ఇస్తున్నామండి అంటే 3.5 రూపీస్ పర్ షేర్కి డిస్కౌంట్కి రీఇష్యూ చేసాం. ఇప్పుడు చెప్పండి ఎంట్రీ. రీఇష్యూ బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్లో ఎంత రికార్డ్ చేయాలండి? ఎంత? 65,000. ఎలా వస్తుంది? 6.5 into 10,000. సో టోటల్గా 65,000 వస్తుంది. ఆ తర్వాత మనకి బ్యాంక్ అకౌంట్లో 65,000 మనం రిసీవ్ చేసుకుంటాం. రిమైనింగ్ 3.5 విల్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ది షేర్ ఫర్ ఫ్యూచర్. సో షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో 3.5 into 10,000 టు
షేర్ క్యాపిటల్ అకౌంట్కి టోటల్గా ఫుల్ షేర్ వాల్యూ ట్రాన్స్ఫర్ చేసేయాలి. సో 10,000 లైక్ ఏదైతే 10,000 ఉందో ఆ 10,000 మల్టిప్లైడ్ విత్ 10 రూపీస్. ఓకేనా. ఎంట్రీ రీఇష్యూకి ఎంట్రీ రాయండి. రీఇష్యూ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఇష్యూ చేసినప్పుడు విల్ కలెక్ట్ ద బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. ఎంత కలెక్ట్ చేస్తున్నామండి మనం? 10,000 షేర్స్ రీఇష్యూ చేస్తున్నాం. 3.5 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా 6.5 కలెక్ట్ చేసినట్లే కదా. 65,000 మనం కలెక్ట్ చేస్తున్నాం. 3.5 కలెక్ట్ చేయట్లేదు బికాజ్ వీఆర్ గివింగ్ ద డిస్కౌంట్. ఆ డిస్కౌంట్ మనం ఏదైతే ఇస్తున్నామో దట్ యూ కెన్ యూటిలైజ్ ఫ్రమ్ ద షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. సో దట్స్ వై షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ఎంతండి అంటే సేమ్ 10,000 ఇంటూ 3.5 35,000. సో న్యూగా షేర్ క్యాపిటల్ మనం ఇష్యూ చేసాం కాబట్టి అగైన్ మళ్ళీ షేర్ క్యాపిటల్ అకౌంట్కి క్రెడిట్ చేసేయాలి. టోటల్గా 1 lakh. అర్థమవుతుందా? ఒరిజినల్ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ షేర్ క్యాపిటల్ మళ్ళీ వచ్చేసింది. 1 lakh బ్యాలెన్స్ అనేది ఇష్యూ చేసాం కాబట్టి మళ్ళీ క్యాపిటల్ బ్యాలెన్స్ 1 lakh చూపిస్తున్నాం మనం. క్లియర్? అదవుతుందా? అతని పేరు నుంచి ఇతని పేరుకి ట్రాన్స్ఫర్ అయినట్టే. బట్ కాకపోతే క్యాపిటల్ బ్యాలెన్స్ మళ్ళీ ఇంతకుముందు క్యాన్సిల్ చేసాం. నౌ అగైన్ క్రెడిటెడ్ క్యాపిటల్ బ్యాలెన్స్ మళ్ళీ వచ్చేసింది. సింపుల్. దట్స్ ఇట్. బ్యాలెన్స్ ఎంత ఉందండి మనకి? షేర్ ఫర్ ఫ్యూచర్లో బ్యాలెన్స్ ఎంత ఉంది? ఏం చేయాలి? ఆ 15,000ని క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేయండి. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. ఎంత అండి అంటే 15,000 బ్యాలెన్స్ ఉంది. ఆ 15,000 కూడా మనం క్యాపిటల్ రిజర్వ్కి పంపించేసాం. క్లియరా? చెప్పండి. ట్రై చేయండి. నెక్స్ట్ ఎంట్రీస్ సెకండ్ అండ్ థర్డ్ ట్రై చేయండి. సెకండ్ అండ్ థర్డ్ ట్రై చేయండి. ట్రై చేసి అక్కడ డౌట్ ఉంటే అడగండి.
ఎంట్రీ చెప్పండి. సెకండ్ క్వశ్చన్కి ఎంట్రీ చెప్పండి. ఫస్ట్ ఎంట్రీ లైక్ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత డెబిట్ అవుతుంది? 2 lakhs. 20,000 కదా, 10,000 రాదు. అచ్చా 20,000 సేమ్ అది చేంజ్ చేసుకోండి. కరెక్ట్. సో షేర్ క్యాపిటల్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ విత్ 2 lakhs. 2 కాల్సిన ఏరియాస్ విల్ బి, కాల్సిన ఏరియాస్ ఎంత అండి? 20,000 into 3 అంటే 60,000. సో 10,000 యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 షేర్ ఫర్నిచర్ అకౌంట్ అంటే టోటల్ 20,000లో ఎంత కలెక్ట్ చేసాం ఇప్పటివరకు మనం? 7 రూపీస్ కలెక్ట్ చేసాం. టోటల్గా మనం 15 రూపీస్ కదా, 15 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలి. 15 రూపీస్ ఇస్ ద ఇష్యూ ప్రైస్. 15 రూపీస్లో 5 రూపీస్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక 10 రూపీస్ ఉంది. 10 రూపీస్ 3 రూపీస్ పే చేయండి. 7 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాం. ఆ 7 రూపీస్ కలెక్ట్ చేసుకున్నంత కూడా షేర్ ఫర్నిచర్ అకౌంట్కి గెయిన్ కింద ట్రాన్స్ఫర్ చేసేయాలి. మీరు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే సెక్యూరిటీస్ ప్రీమియం. ఆల్రెడీ సెక్యూరిటీస్ ప్రీమియం అసలు స్టాండర్డ్గా గుర్తుపెట్టేసుకోండి. సెక్యూరిటీస్ ప్రీమియం మీరు కలెక్ట్ చేసుకున్నారంటే అసలు దాని గురించి ఏం ఆలోచించవద్దు, వదిలేసేయండి. సెక్యూరిటీస్ ప్రీమియం కలెక్ట్ చేసుకోలేదు అంటే అప్పుడు క్యాన్సిల్ చేసేయండి. కలెక్ట్ చేసుకుంటే అసలు ఎలాంటి అడ్జస్ట్మెంట్ కూడా చేయొద్దు. షేర్ క్యాపిటల్లో డెబిట్ ఏం చేయాలండి మనం? టోటల్గా ఇప్పటి వరకు ఎంతైతే జరిగిందో ఫేస్ వాల్యూ ఆఫ్ ద కాల్డ్ అప్ షేర్ వాల్యూ ఏదైతే ఉందో కాల్డ్ అప్ ఫేస్ వాల్యూ కావాలంటే ఎంట్రీ ఒక చోట రాసుకొని షేర్ క్యాపిటల్లో ఏం రికార్డ్ చేయాలో రాసుకోండి. షేర్ క్యాపిటల్ అంటే కాల్డ్ అప్ ఫేస్ వాల్యూ, సింపుల్గా పెట్టుకోండి. కాల్డ్ అప్ ఫేస్ వాల్యూ అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే కాల్ చేశారో లైక్ ఫస్ట్ కాల్ చేసాం, సెకండ్ కాల్ చేసాం, అలాట్మెంట్ చేసాం, అప్లికేషన్ టోటల్ కూడా అదంతా మనం కాల్డ్ అప్ చేసిన క్యాపిటల్. ఆ టోటల్ కాల్డ్ అప్ యొక్క ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫేస్ వాల్యూకి రికార్డ్ చేయాలి షేర్ క్యాపిటల్. ఓకేనా? ఆ తర్వాత అరియర్స్ ఏముందండి? ఆల్రెడీ మనం ఏదైతే పే చేయలేదో అతను ఏదైతే పే చేయలేదో అదంతా అరియర్స్లోనే ఉంటుంది కదా, అదంతా కూడా మనం 2 కాల్సిన ఏరియాస్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ తర్వాత 2 షేర్ ఫర్ ఫ్యూచర్లో ఏం రికార్డ్ చేయాలండి అంటే వాట్ ఈస్ ద అమౌంట్ వి రిసీవ్డ్, అది కూడా ఫేస్ వాల్యూనే. ఫేస్ వాల్యూ ఆఫ్ ద అమౌంట్ వి రిసీవ్డ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. పైన కాల్డ్ అప్ ఫేస్ వాల్యూ, కింద మనం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఆ రిసీవ్ చేసుకున్న వాల్యూ ఫేస్ వాల్యూ. అంతే. కాల్సిన ఏరియా సింపుల్. మనం ఇంతకుముందు ఏదైతే డెబిట్ చేసామో అది ఇప్పుడు క్రెడిట్ చేసుకుంటాం. ఈజీగా గుర్తుంటుందా? దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కేపీ లిమిటెడ్ ఫర్ఫిటెడ్ 15,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 15 రూపీస్ ఈచ్ ఇంక్లూడింగ్ 5 రూపీస్ పర్ షేర్ యాజ్ ప్రీమియం ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ అలాట్మెంట్ మనీ 8 రూపీస్. అలాట్మెంట్ మనీ 8 రూపీస్ పే చేయలేదంట, ఇంక్లూడింగ్ ప్రీమియం మనీ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది. అండ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఆఫ్ 5 రూపీస్ పర్ షేర్. సో ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కూడా పే చేయలేదు 5 రూపీస్. సో అవుట్ ఆఫ్ దీస్ 10,000 షేర్స్ ఫర్ రీఇష్యూడ్ ఎట్ 14 రూపీస్ పర్ షేర్. సో మనం వాటిని రీఇష్యూ చేసామంటండి. అంటే ఎంతకు రీఇష్యూ చేసామండి? 14 రూపీస్ పర్ షేర్కి రీఇష్యూ చేసాం. జాగ్రత్తగా చూడండి. థర్డ్ క్వశ్చన్. సో డిఫరెంట్ క్వశ్చన్ ఇది. టోటల్గా ఫర్ఫిట్ చేస్తున్న షేర్స్ ఎంత అండి? 15,000 షేర్స్ ఫర్ఫిట్ చేస్తున్నాం. ఎందుకు ఫర్ఫిట్ చేస్తున్నారు? నాన్ పేమెంట్ ఆఫ్ అలాట్మెంట్ మనీ పే చేయలేదంట, అలాగే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ కూడా పే చేయలేదు. కరెక్టా? అలాట్మెంట్ మనీ ఎంతండి? అలాట్మెంట్ మనీ 8 రూపీస్. దిస్ ఇంక్లూడ్స్ ప్రీమియం. కరెక్టా? ఇంక్లూడింగ్ ప్రీమియం. ఈ ప్రాబ్లంలో చెప్పండి, ఇప్పుడు ఇతను సెక్యూరిటీస్ ప్రీమియం పే చేశారా? పే చేయకపోతే సెక్యూరిటీస్ ప్రీమియం వదిలేయాలా, వదిలేయకూడదా? వదిలేయకూడదు. యూ నీడ్ టు రికార్డ్. అవుతుందా? సెక్యూరిటీస్ ప్రీమియం పే చేయలేదు. ఇంతకుముందు మనం పే చేశారు అనుకొని సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ఆల్రెడీ క్రెడిట్ ఇచ్చేసి ఉంటాం. బట్ ఇప్పుడు పే చేయలేదు. పే చేస్తే ప్రాబ్లం లేదు. పే చేస్తే కరెక్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది అది. బట్ పే చేయకపోతే ప్రాబ్లం. పే చేస్తే అలాంటి ప్రాబ్లం కూడా లేదు, పే చేయకపోతే మాత్రమే ప్రాబ్లం. అదవుతుందా? ఇక్కడ పే చేయలేదు బికాజ్ అలాట్మెంట్ అమౌంట్లో 8 రూపీస్ పే చేయలేదు. ఆ 8 రూపీస్లో ప్రీమియం కూడా ఉంది, అంటే అతను ప్రీమియం కూడా పే చేయలేదు. ప్రీమియం కూడా పే చేయలేదు కాబట్టి ఇంతకుముందు ఆల్రెడీ పే చేశారనుకుని మనం క్రెడిట్ ఇచ్చేసి ఉంటాం. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ క్రెడిట్ చేసాం. సో దట్స్ వై ఆ అకౌంట్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసేయాలి. అదవుతుందా? బికాస్ ప్రాఫిట్ మనకి రిసీవ్ చేసుకుంటామని రికార్డ్ చేసాం, కానీ రిసీవ్ చేసుకున్నప్పుడు క్యాన్సిల్ చేసేయాలి కదండి.
అందుకోసమే సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అనేది ఈ ఎంట్రీలో క్యాన్సిల్ చేయాలి. సో ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్లో ఎంత అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి? 5 రూపీసా? ఇది కూడా హీ ఫెయిల్డ్ టు పే. ఈ టోటల్ బ్యాలెన్స్ అంతా ఏదైతే ఉందో ఇదంతా హీ ఫెయిల్డ్ టు పే. కరెక్టా? అయితే టోటల్గా ఇష్యూ ప్రైస్ వచ్చేసరికి 15 రూపీస్. ఇష్యూ ప్రైస్ వాజ్ 15 రూపీస్. నెక్స్ట్ అంతే కదండి, షేర్స్ ఫర్ఫిట్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, షేర్స్ ఫర్ఫిట్ చేస్తాం. షేర్స్ ఫర్ఫిట్ చేస్తే ఎంట్రీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బేసిక్లో బేసిక్ షేర్ క్యాపిటల్ అకౌంట్ క్యాన్సిల్ చేసేయాలి. బికాజ్ ఆల్రెడీ ఇంత ముందు వరకు మనం క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి. షేర్ క్యాపిటల్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలంటే వీ నీడ్ టు డెబిట్ షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ క్యాపిటల్ అకౌంట్లో మనం ఏం రికార్డ్ చేయాలని చెప్పానండి నేను? కాల్డ్ అప్ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఆఫ్ ద కాల్డ్ అప్ ఏదైతే చేసామో అదంతా కూడా ఫేస్ వాల్యూ ఎంతైతే ఉందో అదంతా కూడా డెబిట్ చేయాలి. ఇప్పుడు వరకు మనం కాల్ చేసిన వాల్యూ యొక్క ఫేస్ వాల్యూ ఎంత? కాల్ చేసిన ప్రైస్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 10 రూపీసే కదా. యాక్చువల్గా ఇష్యూ ప్రైస్ 15, ఇష్యూ ప్రైస్ ఈస్ 15, బట్ దాని యొక్క ఫేస్ వాల్యూ 10 రూపీస్. ఈ 10 రూపీస్ కూడా కాల్ చేశారు మీరు? ఎస్, మనం కాల్ చేసాం. అప్లికేషన్ అలాట్మెంట్ ఫస్ట్ కాల్ కూడా అలాట్మెంట్ అప్పుడు అడిగాం, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కూడా అడిగాం మనం. అంటే ఇదంతా మనం కాల్ చేసినాం అంటే కాల్ చేసిన ప్రతిసారి క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేసి ఉంటాం మనం. దట్స్ వై వీఆర్ డెబిటింగ్ టు ద క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్కి డెబిట్ చేసి క్యాన్సిల్ చేస్తున్నాం. ఎంత వాల్యూ అండి? ఎన్ని షేర్స్? 15,000 షేర్స్ ఇంటూ 10 రూపీస్. కరెక్టా? ఎంత వాల్యూ? 1,50,000. నెక్స్ట్ ఏంటండి అంటే ఇక్కడ ఏంటండి అంటే అలాట్మెంట్ టైంలో 5 రూపీస్ సెక్యూరిటీస్ ప్రీమియం ఇంక్లూడ్ అయ్యింది. అది కూడా అతను పే చేయలేదు. పే చేస్తే అసలు మనం వదిలేసేవాళ్ళం, అసలు ఎంట్రీలో ఎలాంటి సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ రాదు. బట్ ఇక్కడ ఏంటంటే పే చేయలేదు. యాక్చువల్గా అలాట్మెంట్ అప్పుడు మనం అలాట్మెంట్ డ్యూ ఎంట్రీ ఏం రికార్డ్ చేసి ఉంటాం మనం? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు చెప్పండి, షేర్ క్యాపిటల్ అకౌంట్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ఎలా? 2 షేర్ క్యాపిటల్కి ఏమో 3 రూపీస్, 2 సెక్యూరిటీస్ ప్రీమియం 5 రూపీస్, టోటల్గా 8 రూపీస్. ఇది డ్యూ ఎంట్రీ ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంటాం మనం. ఇక్కడ చూడండి, షేర్ క్యాపిటల్కి 3 రూపీస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఆల్రెడీ క్యాన్సిల్ చేస్తాం మనం. 10 రూపీస్లో ఆల్రెడీ 3 రూపీస్ కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి షేర్ క్యాపిటల్ క్యాన్సిల్ అయిపోయింది. బట్ ఈ 5 రూపీస్ పరిస్థితి ఏంటండి? మరి క్రెడిట్ చేశారు కదా, మీ దగ్గర వచ్చిందా? ప్రాఫిట్ వచ్చిందా? అది మీకు వచ్చింది. ఆ ప్రాఫిట్ రాలేదు కదా, కానీ చూపించేశారు కదా మరి సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అని. దట్స్ వై దాన్ని క్యాన్సిల్ చేయండి, అంతా అయిపోయింది. కానీ ఆ అకౌంట్ ఏదైతే క్రియేట్ చేశారో ఆ అకౌంట్ ఇప్పుడు క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేయాలంటే ఇంతకుముందు క్రియేట్ చేశాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ డెబిట్ చేయాలి. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ విల్ బి డెబిటెడ్ విత్ ఎంత వాల్యూ అండి? 15,000 మీద 5 రూపీస్ మనం వస్తుందని ఆల్రెడీ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ఇంతకుముందు క్రెడిట్ చేసాం. బట్ దట్ వాజ్ నాట్ రిసీవ్డ్ టిల్ నౌ. ఇప్పటి వరకు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఆ అకౌంట్ కూడా క్యాన్సిల్ చేసేయండి. ఎంత వస్తుందండి? 75,000. 75,000. గుడ్. నెక్స్ట్ 2 కాల్స్ ఇన్ అరియర్స్. వీటి రిలేటెడ్గా ఈ యొక్క ఫర్ఫిట్ చేసిన షేర్స్ ఏవైతే ఉన్నాయో వీటి రిలేటెడ్గా మనం కొంత అమౌంట్ వస్తుంది రిసీవ్ చేసుకోగలమని ఆల్రెడీ మనం కాల్స్ ఇన్ ఏరియాస్ అని ఒక అకౌంట్ ఆల్రెడీ డెబిట్ చేసాం. ఎప్పుడెప్పుడు డెబిట్ చేసాం? అలాట్మెంట్ టైంలో డెబిట్ చేసాం. అలాట్మెంట్ టైంలో డెబిట్ చేసాం. అలాగే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్లో కూడా డెబిట్ చేసాం. కరెక్టా? సో ఇలా అలాట్మెంట్ అప్పుడు ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అప్పుడు కాల్స్ ఇన్ ఏరియాస్ ఆల్రెడీ డెబిట్ చేసాం. సో ఇక్కడ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మనం అసలు అది నాట్ ఇట్ ఆల్ ఏ రిసీవబుల్. ఇప్పుడు అది రిసీవబుల్లే కాదు కాబట్టి ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసేయాలి. సో 2 కాల్స్ ఇన్ అరియర్స్. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ ఎంతండి? కాల్స్ ఇన్ అరియర్స్ ఎంత? కాల్స్ ఇన్ అరియర్స్లో ఉంది టోటల్గా 15,000లో మనం కాల్స్ ఇన్ అరియర్స్ ఎంత రికార్డ్ చేసి ఉంటాం? ఎంత రికార్డ్ చేసాం? 8 రూపీస్ ఏమో అలాట్మెంట్లో, 5 రూపీస్ ఏమో ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్లో. 8 రూపీస్ ఫస్ట్ అలాట్మెంట్లో రికార్డ్ చేసాం, 5 రూపీస్ ఏమో ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్లో. టోటల్గా 13 రూపీస్ మనకి వస్తుంది అని రికార్డ్ చేసాం. అదవుతుందా? రిసీవబుల్ కింద రికార్డ్ చేసాం. నౌ వీ వోంట్ రిసీవ్ దట్. దాన్ని రిసీవ్ చేసుకోం కాబట్టి వీ నీడ్ టు క్యాన్సిల్ దట్. అదవుతుందా? సో క్యాన్సిల్ చేయాలంటే 15,000 ఇంటూ 13 రూపీస్. అదవుతుందా? ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది కదా సార్ అంటే ఎస్, సెక్యూరిటీస్ ప్రీమియం ఉంటుంది అందులో. బికాస్
ఇక్కడ సెక్యూరిటీస్ ప్రీమియం రిలేటెడ్ కాదు. రిసీవబుల్ కింద మీరు ఎంత రికార్డ్ చేశారు, ఒకసారి 8 రూపీస్ రికార్డ్ చేశారు, ఒకసారి 5 రూపీస్ రికార్డ్ చేశారు. ఆ రెండు కూడా రిసీవబుల్ అనుకున్నాం కానీ బట్ వీఆర్ నాట్ రిసీవింగ్. ఇంక ఇప్పుడు రిసీవ్ చేసుకోం కాబట్టి ఆ రిసీవబుల్ ఎంట్రీ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేస్తాం. సో దట్స్ వై వీఆర్ క్రెడిటింగ్ కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్. 15,000 into 13 ఎంత వస్తుందండి? 1,95,000. 1,95,000 will be in the calls in arrears. Next, that's it. Share for future account transfer చేసేస్తాం to share for future account. Share for future account ఎంత పంపించాలి? షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్కి ఏం పంపించాలండి? దీన్ని ఏమంటాం మనం? టోటల్గా ఫేస్ వాల్యూ ఆఫ్ ద అమౌంట్ రిసీవ్డ్. ఫేస్ వాల్యూ ఆఫ్ ది అమౌంట్ రిసీవ్డ్ ఏదైతే ఉందో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. నథింగ్ బట్ యువర్ ప్రాఫిట్, యువర్ గెయిన్ ఆన్ క్యాన్సిలేషన్ ఆఫ్ ది షేర్స్. షేర్స్ క్యాన్సిల్ చేసినందుకు మీకు గెయిన్ ఎంత వస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ షేర్ ఫర్ ఫ్యూచర్. అర్థమవుతుందా? దట్ ఈస్ యువర్ గెయిన్, అంతే కదా. అప్పటికి టోటల్గా మీరు ఎంత కలెక్ట్ చేశారండి ఇప్పటి వరకు? యాక్చువల్గా టోటల్గా 15 రూపీస్ కదా. 15 రూపీస్లో 5 రూపీస్ ప్రీమియం తీసేయండి. అర్థమవుతుందా? టోటల్గా 10 రూపీస్ రావాలి. ఆ 10 రూపీస్లో మీరు ఎంత కలెక్ట్ చేశారు ఇప్పటి వరకు? ఎంత కలెక్ట్ చేశారు? అంతే కదా. అఫ్కోర్స్ ఇలా కూడా చూసుకోవచ్చు. 15 రూపీస్లో 13 రూపీస్ కలెక్ట్ చేయలేదు అంటే 2 రూపీస్ కలెక్ట్ చేసామనే కదా. అందులో సెక్యూరిటీస్ ప్రీమియం ఏం లేదు. ఓన్లీ 2 రూపీస్ వాజ్ అప్లికేషన్ మరి 2 రూపీస్ కలెక్ట్ చేసాం. దట్ ఈస్ అవర్ గెయిన్. సో దట్స్ వై 15,000 into 2 చేసామంటే 30,000. దట్స్ ఇట్. ఫర్ ఫ్యూచర్ ఎంట్రీ అయిపోయింది. పర్ఫిట్ చేస్తాం. ఇంతవరకు ఓకేనా అందరికి? క్లియరా? అర్థమవుతుందా? సింపుల్ ఎంట్రీ, సింపుల్గానే ఉంటుంది, అర్థం చేసుకోవాలంతే. షేర్ ఫర్ఫిట్ చేస్తాం, షేర్స్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చెప్పారండి అంటే అవుట్ ఆఫ్ దీస్ సో టోటల్గా ఎన్ని షేర్స్ ఫర్ఫిట్ చేసామండి మనం ఇందులో? టోటల్గా ఎన్ని షేర్స్ ఫర్ఫిట్ చేసాం ఇందులో? చూడాలి ప్రాబ్లం. ఎన్ని షేర్స్ ఫర్ఫిట్ చేసాం మనం? ఆప్షన్ 3లో ఎన్ని? 15,000 షేర్స్ ఫర్ఫిట్ చేసాం. ఆ 15,000లో ఒక 10,000 షేర్స్ వచ్చేసరికి మళ్ళీ మనం రీఇష్యూ చేస్తున్నాం. ఏ ప్రైస్కి రీఇష్యూ చేస్తున్నాం సార్? 14 రూపీస్కి రీఇష్యూ చేస్తున్నాం. సో ఇప్పుడు రీఇష్యూ 14 రూపీస్కి చేస్తున్నాం అంటే ఎంట్రీ చెప్పగలరా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, షేర్ ఫర్ ఫ్యూచర్. మరి ఎందుకు అవసరం లేదు? షేర్ ఫర్ ఫ్యూచర్ నీడ్స్ టు బి యూటిలైజ్డ్ ఓన్లీ వెన్ ఇష్యూ ఎట్ డిస్కౌంట్. ఇష్యూ ఎట్ డిస్కౌంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ యూజ్ చేయాలి. ఇష్యూ ఎట్ పార్ ఉన్నా కానీ యూజ్ చేయకూడదు, ఇష్యూ ఎట్ ప్రీమియం ఉన్నా కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? బికాస్ యు ఆర్ కలెక్టింగ్ మోర్ దెన్ ద ఫేస్ వాల్యూ ఆర్ యు ఆర్ కలెక్టింగ్ ఎట్ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూతో కలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక మళ్ళీ మీ గెయిన్తో ఇది సపరేట్గా అది సపరేట్ గెయిన్. మీరు ఫేస్ వాల్యూ కంటే తక్కువగా కలెక్ట్ చేసుకుంటున్నారు అనుకోండి, ఆల్రెడీ ఆ షేర్స్ మీద ఏదైతే గెయిన్ వచ్చిందో ఆ గెయిన్ కొంత యూటిలైజ్ చేసుకోండి. అంతేగాని మీరు కరెక్ట్ వాల్యూకి మీరు షేర్స్ కనుక ఇష్యూ చేస్తే ఇక మీకు అక్కడ లాస్ ఏం లేదు కదా. సో డోంట్ యూటిలైజ్ దిస్ గెయిన్. అర్థమవుతుందా? సింపుల్. సో షేర్స్ ఎట్ డిస్కౌంట్ ఉన్నప్పుడు మాత్రమే షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ యూటిలైజ్ చేయాలి, సింపుల్గా. అర్థమవుతుందా? షేర్స్ డిస్కౌంట్ లేనప్పుడు షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ని యూటిలైజ్ చేయకూడదు. యూటిలైజ్ చేయకపోతే ఏం చేయాలి సార్? యూటిలైజ్ చేయకపోతే ఏం చేయాలి? క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలా? క్యాపిటల్ అకౌంట్కి లైక్ క్యాపిటల్కి యాడ్ చేయాలా? క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. బికాజ్ రీఇష్యూ జరిగిపోయింది. బట్ రీఇష్యూ కోసం మనం ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేసామంటే బై ఛాన్స్ మనం ఏమైనా డిస్కౌంట్కి ఇష్యూ చేస్తామేమో, మనకి లాస్ వస్తుంది కదా, ఆ లాస్ని ఈ గెయిన్లో నుంచి అడ్జస్ట్ చేసుకుందాం అనుకుని వెయిట్ చేసాం. ఇప్పుడు రీఇష్యూ చేసాం, బట్ కాకపోతే ఎట్ ప్రీమియంకి చేసాం. సో ప్రీమియం కంటే ఎక్స్ట్రా మనమే కలెక్ట్ చేస్తున్నాం. సో కలెక్ట్ చేసాం అయిపోయింది కాబట్టి ఆ 10,000 షేర్స్ రిలేటెడ్గా షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దట్ షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది క్యాపిటల్ రిజర్వ్. క్లియర్? చూడండి, ఎంట్రీ విల్ బి 15,000 షేర్స్కి అయితే షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ ఎంత వచ్చిందండి మనకి? 30,000 వచ్చింది. 10,000 షేర్స్కి అయితే ఎంత అవుతుందండి? ఎంతండి? 20,000. కరెక్టా?
20,000 is the share for future balance. Correct na? Correct. 20,000. Clear? 20,000 is the share for future balance. So now we are doing the reissue చేస్తున్నాం. రీఇష్యూ చేసినప్పుడు ఎంట్రీ ఏంటండి, వీఆర్ కలెక్టింగ్ ద బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. ఎంత అమౌంట్ డెబిట్ అవుతుందండి? టోటల్గా 10,000 షేర్స్ మీద ఎంత కలెక్ట్ చేస్తున్నాం మనం? 14 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం. చెప్పండి, 1,40,000. నెక్స్ట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయాలి. ఇప్పుడు షేర్ క్యాపిటల్ అకౌంట్కి టోటల్గా 10,000లో 10 రూపీస్ ఫేస్ వాల్యూతో మనకి 1 lakh వెళ్ళిపోతుంది. ఇంకా అడిషనల్గా 4 రూపీస్ ఉంది కదా సార్, దట్ వాజ్ ఫేస్ వాల్యూ కంటే ఎక్కువగా కలెక్ట్ చేసుకుంటే దాన్ని ఏమంటాం? ప్రీమియం అంటాం. సో ఆ సెక్యూరిటీస్ ప్రీమియం ఏదైతే కలెక్ట్ చేసామో అది ఓన్లీ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. కెన్ నాట్ బి ట్రాన్స్ఫర్ టు ఎనీ అదర్ అకౌంట్. వేరే అకౌంట్కి ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఓన్లీ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? క్యాపిటల్కి 10 రూపీస్ యాడ్ చేసాం. ఆ తర్వాత సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి రిమైనింగ్ 4 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ 10,000 into 4, 40,000. సో ఈ 10,000 షేర్స్ రిలేటెడ్గా రీఇష్యూ ఈజ్ డన్. రీఇష్యూ అయిపోయింది కాబట్టి ఇక బ్యాలెన్స్ షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ 20,000 ఏదైతే ఉందో రిగార్డింగ్ దీస్ 10,000 షేర్స్, ఆ 10,000 షేర్స్ రిలేటెడ్గా 20,000 ఏదైతే ఉందో ఆ 20,000ని యూ కెన్ ట్రాన్స్ఫర్ టు ది క్యాపిటల్ రిజర్వ్. సో క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎంట్రీ ఏంటండి అంటే షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెబిట్ టు capital reserve 20,000. That's it, completed. ఇంకా షేర్ ఫర్ ఫ్యూచర్లో బ్యాలెన్స్ ఎంత ఉందండి? ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 10,000 ఉంది. ఆ 10,000 ఏం చేయాలి? క్యాపిటల్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇష్యూ అప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. దట్స్ ఇట్, అయిపోయింది అంతే. ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇంతవరకు. ఎనీ డౌట్? ఇంతవరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి అండి ఈ క్వశ్చన్స్లో. ఓకేనండి, అర్థమైంది అందరికీ? అర్థమవుతుందా? వేర్ ఎట్ టు కంప్లీట్ ది చాప్టర్. ఓకే, హ్యాపీ లేదా చాప్టర్ కంప్లీట్ చేస్తుంటే? ఎస్, ఇక ఎన్ని అడ్జస్ట్మెంట్ చేసినా ఇవే ఉంటాయి. సో యూ కెన్ డూ. ఇక ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మీరు చేయగలరు. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ అడ్జస్ట్మెంట్ కూడా మనం కవర్ చేస్తాం. ఎగ్జామ్లో ఎలాంటి అడ్జస్ట్మెంట్ ఇచ్చినా కానీ యూ కెన్ రైట్ ద జర్నల్ ఎంట్రీస్. మీరు జర్నల్ ఎంట్రీస్ రాయగలరు. ఇప్పటి వరకు ఏదైతే ప్రాబ్లమ్స్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఇఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ప్రాక్టీస్ దెన్ యూ కెన్ ఈజీలీ డూ ఇట్. అదవుతుందా? సింపుల్. ఏంటండి చెప్పండి. 2 చాప్టర్స్ అండి. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఒకటి, ఫర్ ఫ్యూచర్ ఆఫ్ షేర్స్ ఒకటి. 2 చాప్టర్స్ ఇవి కంబైన్డ్గా డిస్కస్ చేస్తాం. మనం డిస్కస్ చేసిన 2 చాప్టర్స్ అండి. ఏంటి ఏంటో అంటే ఈ చాప్టర్ రిలేటెడ్ కాదు, మిగతా వేరే చాప్టర్స్. అంటే కంబైన్డ్గా మనకి మీకు ఏంటంటే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చారు కదా. క్వశ్చన్ బ్యాంక్ ఏంటంటే అంటే మనకి యాజ్ పర్ ఇన్స్టిట్యూట్ బోర్డ్ మెటీరియల్కి ఎలాగైతే ఇస్తారో లైక్ వాళ్ళు ఏంటంటే మనకి చాప్టర్స్ ఇలా బైఫర్గేట్ చేయరు. ఇప్పుడు అండర్ రైటింగ్ అని, ఇష్యూ అని, డెబిషన్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అవన్నీ కంబైన్డ్గా ఒకటే కాన్సెప్ట్ కింద వాళ్ళు డిస్కస్ చేస్తారు. అర్థమవుతుందా? వాటి రిలేటెడ్గా అన్ని కంబైన్డ్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ కాకపోతే మనం మాత్రం చాప్టర్ వైజ్ చాప్టర్గా నేర్చుకుంటాం. మీరు కావాలంటే ఒక ఇండెక్స్ రికార్డ్ చేసుకోండి. ఫస్ట్ పేజ్లో ఒక ఇండెక్స్ రాసుకోండి. ఇండెక్స్ రాసుకొని
క్వశ్చన్ నెంబర్ ఇక్కడ మనం ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఏ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసామో ఎండింగ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ ఎండింగ్ క్వశ్చన్ ఇష్యూ అండ్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ షేర్స్ ఒక ఇండెక్స్ మెయింటైన్ చేయండి. అర్థమవుతుందా? సో దట్ విల్ బి యూస్ఫుల్. అర్థం కాలేదా? క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేసి ఫస్ట్ పేజ్ ఏదైనా ఉందా, ఖాళీ ఉందా మీకు? అక్కడ ఉంది కదా, ఇండెక్స్ అని పెట్టి చాప్టర్ నేమ్, పేజ్ నెంబర్, ఫ్రమ్ టు ఎక్కడి నుంచి అక్కడ వరకు క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. లేదా క్వశ్చన్ నెంబర్ ఫ్రమ్ టు, అదే క్వశ్చన్ నెంబర్ తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది ఈ చాప్టర్లో. ఇష్యూ అండ్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ షేర్స్ కంబైన్డ్గా ఒక చాప్టర్ కింద డిస్కస్ చేసాం కాబట్టి, సో కంబైన్డ్గా క్వశ్చన్ నెంబర్ 1 నుంచి మనకి ఎక్కడి వరకు ఉంటాయండి అంటే చూడండి, టోటల్గా మనకి 20 టోటల్గా 21 అండి. క్వశ్చన్ నెంబర్ 21 వరకు క్వశ్చన్ నెంబర్ 1 to క్వశ్చన్ నెంబర్ 21 ఫస్ట్ చాప్టర్ రిలేటెడ్. చాప్టర్ నేమ్ ఇష్యూ అండ్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ షేర్స్, క్వశ్చన్ నెంబర్ 1 to క్వశ్చన్ నెంబర్ 21. దట్స్ ఇట్. ఇండెక్స్ మెయింటైన్ చేయండి. పేజ్ నెంబర్స్ కూడా, పేజ్ నెంబర్స్ అవసరం లేదు, ఐ థింక్ సో. క్వశ్చన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? అలా ప్రతి చాప్టర్ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి, దెన్ ఇట్ విల్ బి ఈజీ. సో మనం ఆల్రెడీ బుక్లో కూడా లైక్ క్వశ్చన్ నెంబర్స్ని బేస్ చేసుకుని వెళ్తాం కాబట్టి సో మీకు అది ఈజీగా ఉంటుంది రిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో షల్ వి క్లోజ్ ఫర్ టుడే? నెక్స్ట్ క్లాస్ ఉందా? బ్రేకా? లైక్ స్టడీ అవరా? రెండు ఒకటేనా? ఓకే దెన్. ఓకేనండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్ ఎవ్రీవన్.